నందనవనం మూడవ భాగం. రెండవ భాగంలో సీత మరణించిందని తెలిసి నిర్ఘాంతపోతాడు మధు సీతను చూడాలనుకుంటోందని తెలిసి కూడా అతను వెళ్ళకపోవడంతో బాధపడతాడు. ఇక వెంటనే ఆ ఊరు నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకొని సర్దుకుంటుంటే తండ్రి రాసిన ఉత్తరం కవర్ కనిపిస్తుంది. కథ కొనసాగుతుంది. నాయన మధు, నువ్వు ఈ ఉత్తరం చదివే వేళకు నీ గుండెలు నా మీద కోపంతో భగభగా మండుతూ ఉండవచ్చును. నేను ఏ జన్మలో చేసిన పాపానికో నాకు ఈ శిక్ష. ఏ తండ్రైనా తన కొడుకు తనను ప్రేమించాలని గౌరవించాలని కోరుకుంటాడు. కానీ విధి వక్రించి ఆ స్థానంలో ద్వేషం అసహ్యం నెలకొంటే ఆ తండ్రి పడే బాధకి మనోవ్యధకి అంతు ఉండదు. నేను అటువంటి నరకాన్ని అనుభవిస్తున్నాను నాయనా. నేను నా దగ్గర కూర్చోబెట్టుకుని అసలు జరిగిన విషయమంతా నీతో చెప్పాలని చాలాసార్లు ప్రయత్నించాను. కానీ నువ్వు నా ఉనికినే అసహించుకుంటున్నావు. నన్ను చూడగానే ముఖం తిప్పుకుంటున్నావు. ఇంకా నేనేం చెయ్యను, ఎలా చెప్పను? నా దురదృష్టానికి నాలో నేనే కుమిలిపోయాను. ఆనాడు నేను చెప్పదలుచుకున్నవన్నీ ఇప్పుడు ఈ కాగితాల మీద రాసి పెడుతున్నాను. నేను చనిపోయాక నీకు అందుతాయి. నా అదృష్టం బాగుంటే నువ్వు వీటిని చదవచ్చు. బాబు, చనిపోయే సమయాన ప్రతి వ్యక్తి తన ఆత్మీయుల నుండి ఒక కన్నీటి బొట్టుని ఆశిస్తాడు. కానీ నేను దానికి నోచుకోలేదు. చివరి క్షణాల్లో నిన్ను చూడాలని ఎంత కొట్టుకుపోయానో నీకు తెలీదు మధు. కానీ నా కోరిక తీరకుండానే పోతున్నాను. ఇక నువ్వు వస్తావనే ఆశ పూర్తిగా ఇంకిపోయింది. దానికి నిన్ను నిందించడం లేదు, అదంతా నా కర్మ అని సరిపెట్టుకుంటున్నాను. అనవసర విషయాల్ని చెప్తున్నానని విసుక్కుంటున్నావా బాబు? ఏదో నా బాధ కొద్దీ చెప్పాలని చెప్పాను. ఇక నా కథ విను బాబు. అవి స్వాతంత్రం వచ్చిన తొలి రోజులు. ఎక్కడ చూసినా ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. స్వాతంత్ర సమరంలో పాల్గొనకపోయినా అభ్యుదయ భావాలను, గాంధీగారి సిద్ధాంతాలను వంటబట్టించుకున్నాను. మా నాన్నగారు ఈ ఊళ్ళో కరణీకం చేస్తుండేవారు. దానికి తోడు 4 ఎకరాల భూమి కూడా ఉంది. నేను BA పరీక్షలు రాసి ఇంటికొచ్చాను. ఈ ఊళ్ళో నాకున్నది ఒకే ఒక స్నేహితుడు. ఎవరో నీకు అర్థమయ్యే ఉంటుంది. వాడే బసవయ్య. చిన్నప్పటి నుంచి ఇద్దరం ప్రాణంలో ప్రాణంగా తిరిగాం. నేను చదువులకి పట్నం వెళ్ళాను. వాడు వ్యవసాయం చేసుకుంటూ అక్కడే ఉండిపోయాడు. నేను ఊరికి వచ్చిన 2వ రోజున ఇద్దరం ఊరు చివరనున్న కాలువ ఒడ్డుకి వెళ్ళాం. సంధ్యాకాంతిలో మెరుస్తున్న కాలువలోని నీటిని చూస్తూ కూర్చున్నాను నేను. కాలేజీ చదువైపోయిందిగా, ఇంకా పైకి చదువుతావా లేక ఉద్యోగం చేస్తావా అని అడిగాడు బసవయ్య. నాకైతే పైకి చదవాలనుందిరా, కానీ నాన్న ఇక చదువు ఆపి కరణీకం నేర్చుకోమంటున్నాడు. నాన్న కూడా పెద్దవారయ్యారు. తర్వాత బాధ్యత నాదే కదా మరి. నిజమే, ఒక్కడే కొడుకువి. ఆయన ఆశలన్నీ నీ మీదే పెట్టుకున్నాడు. ఇంతకీ నువ్వెలా ఉన్నావు? ఇదిగో కనిపిస్తున్నానుగా. క్షణం ఆగి అన్నాడు బసవయ్య. నువ్వు సమయానికి ఈ ఊరు వచ్చావురా విశ్వం. రేపు గాంధీ జయంతి కదూ, మన ఊళ్ళో మీటింగ్ ఉంది. దానిలో నాగయ్య గారు మాట్లాడతారు. నాగయ్య గారు కాంగ్రెస్ వాది. ఆయన స్వాతంత్ర సమరంలో పాల్గొన్నారు. గాంధీ అనునాయుల్లో ప్రథముడు. నేను గాంధీ గారి తర్వాత ఆరాధించేది ఆయన్నే. సమయానికి వచ్చావు. ఆయన్ని చూసే భాగ్యం కలిగిందని సంతోషించాను. కాసేపు మా సంభాషణ స్వాతంత్ర పోరాటాల మీదనే, దానిలో పాల్గొన్న వ్యక్తుల మీదికి మళ్ళింది. మధ్యలో హఠాత్తుగా అన్నాడు బసవయ్య, నీకో వింత సంగతి చెప్పాలి విశ్వం. నేను కుతూహలంగా ఏమిటి అన్నాను. మన చంద్రం సావిత్రిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాడు. నేను ఆశ్చర్యపోతూ నిజంగానా అన్నాను. కానీ అది ఎవ్వరికీ తెలీదు. వివాహం అయ్యే వరకు చాలా రహస్యంగా ఉంచాలి. రహస్యమా? ఇది తెలిసిందంటే ఊళ్ళో పెద్దలు ఇద్దరిని సజీవ సమాధి చేస్తారు. సావిత్రి అంటే రత్నమాల కూతురేనా? వాళ్ళిద్దరికీ పరిచయం ఎలా కలిసిందిరా? 4 నెలల క్రితం నాయుడు కొడుకు పెళ్లిలో గజ్జె కట్టడానికి వచ్చింది. అప్పుడు సావిత్రిని చూసి పరిచయం చేసుకున్నాడు చంద్రం. ఆ పరిచయం పెళ్లి వరకు దారితీసింది. ఆ తర్వాత సావిత్రి ఇంకా ఎక్కడా ఆడటం లేదు. అది మన ఊరి పెద్దలకు కోపాన్ని తెప్పించింది. ఎలాగైనా సావిత్రిని వృత్తిలోకి దింపాలని చూస్తున్నారు. ఎంతమంది సంస్కర్తలు బయలుదేరినా ఈ సంఘం ఇంతేరా, ఇంకా బాగుపడదు. నిరాశగా పెదవి విరిచాను. వాళ్ళు మారరు సరే, మీరే వాళ్లను కూడా నాశనం చేస్తారు, అది వింత అన్నాడు బసవయ్య. నా మనసులో చంద్రం మెదిలాడు. చంద్రం హరిజన యువకుడు. చిన్నప్పుడు అతనితో కలిసి తిరిగేవాళ్లం. కానీ ఆ తర్వాత పెద్దవాళ్లకు ఈ విషయం తెలిసి మా మీద ఆంక్షలు పెట్టారు. అయినా మేము రహస్యంగా కలుసుకుంటూ ఉండేవాళ్లం. ఆ గూడెంలో చంద్రం ఒక్కడే కాస్త చదువుకున్న వ్యక్తి, ఆదర్శ భావాలు గల మనిషి. ఏదైనా చంద్రం చాలా సాహసమే చేస్తున్నాడు. చివరికి ఇది ఎలా పరిణమిస్తుందో.
చీకటి పడడంతో ఇద్దరం లేచి ఇంటి దారి పట్టాం. ఊళ్ళో ప్రజలంతా ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. ఊరంతా ఊడ్చారు. వీధులన్నీ నీళ్లు చల్లి ముగ్గులు పెట్టారు. రోడ్డుకి అటు ఇటు కర్రలు పాతి తోరణాలు కట్టారు. మధ్య మధ్య అరటి స్తంభాలు నిలబెట్టారు. ఉదయం 8 గంటలకి నాగయ్య గారు ప్రెసిడెంటు రఘుపతి నాయుడుతో కలిసి ఊరు మధ్యగా ఏర్పాటు చేసిన వేదిక మీదికి వచ్చారు. కరణం పూలమాల వేశాడు. మునసబు లేచి నాగయ్య గారి విశిష్టతను గూర్చి, ఆయన గాంధీ అనుచరుడిగా చేసిన సేవను గూర్చి వివరించాడు. తరువాత నాగయ్య గారు లేచారు. సోదర సోదరీమణులారా అని సంబోధించారు. వేదిక ఉన్న జనం ముందుకు కదిలారు. ఒళ్లంతా చెవులు చేసుకుని ఆయన చెప్పేది వినసాగారు. ఈరోజు ఈ దేశ ప్రజలందరికీ పర్వదినం. ఎందుకంటే ఈరోజు మహాత్ముని జన్మదినం. మనం దాదాపు 200 సంవత్సరాలు పరాయి పాలనలో జీవించాం. ఇప్పటికీ స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చింది అని 2 పదాల్లో చెప్పుకుంటున్నాం. కానీ దానికోసం ఎవరు తమ సర్వస్వాన్ని ధారపోశారో, ఎందరు తమ ప్రాణాల్ని బలిపెట్టారో తెలుసుకుంటే దీని విలువ తెలుస్తుంది. దీన్ని కాపాడుకోవడానికి, దీన్ని నిలబెట్టుకోవడానికి మనం ఎంత కృషి చేయాలో తెలుస్తుంది. బ్రిటిష్ వారు మన దేశంలో ఉన్న మాణిక్యాలను తరలించుకుని పోయి మనకు మట్టి మిగిల్చారు. మనం ఇప్పుడు ఆ మట్టిని బంగారం చేయాలి. అది ఏ ఒక్కరి వల్ల అయ్యే పని కాదు. మనమందరము కుల మత భేదాలు మర్చిపోయి కలిసికట్టుగా ఏర్పడి పనిచేయాలి. అందరినీ చూస్తూ చెప్తున్న ఆయన చూపులు ఒక దారగా కూర్చున్న హరిజనుల మీదికి నిలిచాయి. వాళ్ల వైపు చూస్తూ, గాంధీ గారు హరిజనుల కోసం ఎంతో శ్రమించారు. కానీ ఆయన భావాలు ఇంకా ఎవ్వరికీ అర్థం కాలేనట్టుంది. ఎక్కడ చూసినా కులభేదాలు కనిపిస్తున్నాయి. ఇక్కడే చూడండి, హరిజనులను ఒక పక్కగా కూర్చోబెట్టారు. అలా ఎందుకు కూర్చోబెట్టాలి? వారు మాత్రం మనుషులు కాదా? ఇలా అంటున్నందుకు చాలామందికి కోపం రావచ్చు. కానీ నాకు నచ్చని విషయాలు సూటిగా చెప్పడం నా అలవాటు. నేను మీ ఒక్కరికే కాదు, ఈ దేశంలోని ప్రతి వ్యక్తికి చెప్తున్నాను. ఎక్కువ తక్కువలు మాని అందరము కలిసి మన స్వాతంత్రాన్ని పరిరక్షించుకోవాలి. హరిజనులు కూడా తాము తక్కువ వారమని భావించకుండా మిగతా వారితో కలవాలి. వాళ్లల్లోనూ చైతన్యం రావాలి. ఈ దేశ స్వాతంత్రం అందరూ అనుభవించే హక్కని గుర్తుంచుకోవాలి. ఈనాడు కొద్దిమంది హరిజన యువకుల్లో అటువంటి అభ్యుదయ భావాలు కనిపిస్తున్నాయి. వాళ్ల వలన సంఘంలో మార్పు రావచ్చు. ఉదాహరణకి నేను ఇక్కడికి రాగానే ఒక విషయం తెలిసింది. చంద్రం అనే హరిజన యువకుడు సావిత్రి అనే ఒక వేశ్య కూతుర్ని వివాహం చేసుకుంటాడని అతడు నా దగ్గరికి వచ్చి ఈ పెళ్లి నా చేతుల మీద జరిపించమని కోరాడు. నాగయ్య గారు ఆగారు. ప్రజలలో కలకలం బయలుదేరింది. ఆ విషయం అంతవరకు ఊళ్ళో ఎవ్వరికీ తెలీదు. నాగయ్య గారి పక్కన కూర్చున్న రఘుపతి నాయుడు గారి ముఖం కూడా ఎర్రబడింది. నాగయ్య గారు నాయుడు గారి వైపు తిరిగి, మీకు ఈ విషయం తెలిసే ఉంటుంది అన్నారు. దానికి నాయుడికి ఏం చెప్పాలో తోచక అన్నారు. నాగయ్య గారు సభ్యుల వైపు తిరిగి చంద్రం అని పిలిచారు. వేదిక క్రింద ఒక పక్కగా కూర్చున్న చంద్రం లేచొచ్చాడు. అమ్మా ఏది? సావిత్రి కూడా వేదిక మీదికి వచ్చింది. టేబుల్ మీద ఉన్న దండలు ఇద్దరికీ ఇచ్చి వేసుకోమన్నారు. ఇద్దరు ఒకరి మెడలో ఒకరు వేసుకున్నారు. నాగయ్య గారు ఉత్సాహంగా చప్పట్లు కొట్టారు. మిగిలిన వాళ్ళు కూడా ఇష్టం లేకపోయినా తప్పనిసరిగా కొట్టారు. ఈ పెళ్లి అటు హరిజనులకు కానీ ఇటు మిగతా కులాల వారికి కానీ తృప్తి కలిగించలేదు. అందరి ముఖాలు మాడి ఉన్నాయి. ఒక హరిజన యువకుడు ఇంత మంచి పని చేస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ పెళ్లి కానుక కింద 1000 రూపాయలు ఇస్తున్నాను. ప్రభుత్వంతో చెప్పి ఇతనికి 3 ఎకరాల భూమి కూడా మంజూరు చేస్తాను అన్నాడు. చంద్రం, సావిత్రి నాగయ్య గారి కాళ్లకు నమస్కారం చేశారు. ఆయన వారిని దీవించి లేవదీశారు. తర్వాత నాయుడు గారి కాళ్లకు నమస్కారం చేశారు. కానీ నాయుడు చంద్రం తనని ముట్టుకుంటే ఎక్కడ మైలపడతానో అన్నట్లు కాళ్ళు వెనక్కి జరుపుకొని కూర్చున్నాడు. తర్వాత సభికులకు నమస్కారం చేశారు. ఈ చంద్రం లానే హరిజన యువకులంతా అభ్యుదయ కార్యక్రమాల్లో పాల్గొనాలి. నా చేతి మీదుగా ఇటువంటి మంచి పనులు ఎన్నింటికో పునాదులు వేయించాలి అని కూర్చున్నారు. అంతటితో ఆనాటి కార్యక్రమం ముగిసింది. చంద్రానికి 3 ఎకరాలు వచ్చాయి. దాన్ని సాగు చేసుకుంటూ ఊరి చివర పాక వేసుకొని ఉంటున్నాడు. హరిజనవాడ కూడా అతన్ని వెలివేసింది. 6 నెలలు గడిచాయి. చంద్రం కష్టపడి సాగు చేశాడు. ఆ సంవత్సరం చంద్రం పొలంలో బంగారం పండింది. పంట కోత కోసి కుప్పవేశాడు. దానికి కాపలాగా ప్రతిరోజు తానే పడుకుంటున్నాడు. ఒకరోజు ఉదయం నేను లేచేసరికి చంద్రాన్ని పొలం దగ్గర ఎవరో కొట్టారనే వార్త తెలిసింది. నేను సరిపెట్టుకొని పొలం దగ్గరికి వెళ్ళాను. చంద్రం కొన ఊపిరితో ఉన్నాడు. పక్కనే సావిత్రి కూర్చొని గుండెలు అవిసేలా ఏడుస్తోంది. అప్పటికే సావిత్రి 5 నెలల గర్భవతి. నన్ను చూడగానే చంద్రం కళ్ళు వెలిగాయి. ఏదో చెప్పబోయాడు కానీ మాట రాలేదు.
చేత్తో పక్కనే ఉన్న సావిత్రిని చూపించాడు. నా చేయి పట్టుకున్నాడు. నాకు అర్థమైంది. అలాగే అన్నట్లు అతని చేతిలో చెయ్యి వేసి మాటిచ్చాను. ఆ తర్వాత 5 నిమిషాలకు చంద్రం ప్రాణాలు వదిలాడు. చంద్రం పోవడం మాకు చాలా బాధ కలిగించింది. ఇది ఊరు వారందరూ కలిసి చేసిన కుట్రగా అనిపించింది. కానీ ఎవరిని అనగలం? జరిగింది అన్యాయమైన సాక్ష్యాలు, రుజువులు కావాలి. ఎక్కడి నుంచి తీసుకురాగలం? అందుకే మా బాధని మా గుండెల్లోనే అణుచుకున్నాం. ఒకరోజు నేను బసవయ్య కలిసి కాలువ ఒడ్డున మేము రోజు కూర్చునే చోట కూర్చుని ఊరి విషయాలు మాట్లాడుకుంటున్నాం. ఇంతలో బసవయ్య, అరే విశ్వం అటు చూడు అన్నాడు. నేను చూశాను. ఎవరో స్త్రీ కాలువ వైపు పరిగెట్టుకొచ్చి ఒక్కసారి దాంట్లోకి ఉరికింది. ఇద్దరము చటుక్కున లేచి కాలువ వైపు పరిగెట్టాం. బసవయ్య కాలువలోకి దూకి ఆమెని పైకి తీశాడు. ఆమెను చూసి ఇద్దరం ఆశ్చర్యపోయాం. ఆవిడ సావిత్రి. వెంటనే పైకి తీయడం వల్ల ఎక్కువ నీళ్లు తాగలేదు. 5 నిమిషాల్లో తేరుకుంది. మమ్మల్ని చూసి లేచి కూర్చుంది. మోకాళ్ల మీద తలపెట్టుకుని ఏడవసాగింది. ఏడవకండి సావిత్రి, ఓదార్చాను. ఏడుపు కాక ఏముంది నా జీవితంలో? అసలు నన్ను ఎందుకు బతికించారు? ఇటువంటి సమయాల్లోనే ధైర్యంగా ఉండాలి సావిత్రి. అయిందున మీరు ఒట్టి మనిషి కూడా కాదు. ఈ పరిస్థితిలో ఆత్మహత్యకు పూనుకుంటారా? చంద్రం చనిపోయినా ఇన్నాళ్ళు అందుకే బ్రతికాను. కానీ ఇక బ్రతకడం చాలా దుర్భరంగా ఉంది. అంటే ఒంటరి దానికి తోడు ఊరి వాళ్ళ సూటిపోటి మాటలు. వాటిని విని తట్టుకునే ఓపిక నాలో లేదండి. ఒంటరా? మీ అమ్మ లేరా అన్నాడు బసవయ్య. అంతటి బాధలోనూ నవ్వింది సావిత్రి. అమ్మ నేను చంద్రాన్ని చేసుకున్న రోజునే ఇక నా ముఖం చూడనని చెప్పింది. బసవయ్య నేను ఆ మాటకి ఆశ్చర్యపోయాం. కష్టాల్లో ఉన్న కూతుర్ని ఆదుకొని ఆవిడ ఒక తల్లేనా? లోకానికి భయపడి కూతుర్ని అనాథగా చేస్తుందా? కన్న కడుపు తీపి అంటారు. అవన్నీ ఒట్టి మాటలేనా అనిపించింది. నేను బతికుంటే ఇంకో 4 నెలలకి మరో ప్రాణి ఈ లోకంలోకి వస్తుంది. ఒక్కదాన్ని బతకలేకుండా ఉన్నాను. ఇక ఇద్దరం ఎలా బతకాలి? అందుకే ఇలా అంటూ గొల్లున ఏడ్చింది. నా కళ్ళల్లోనూ నీళ్లు తిరిగాయి. సావిత్రి, మేమున్నాం నిన్ను ఆదుకోవడానికి. ఇవాల్టి నుంచి నీకే కష్టం రాకుండా చూసే బాధ్యత మాది. మమ్మల్ని నీ అన్నయ్యలా భావించు సావిత్రి అన్నాను. అవునమ్మా, నువ్వు ఇంకేం దిగులు పెట్టుకోకు. ఇన్నాళ్ళు నువ్వేదో మీ అమ్మ దగ్గర సుఖంగా ఉంటున్నావనుకున్నాం. పొరపాటైంది తల్లి. ఇక నుండి నీ బాధ్యత మాది. నువ్వు మాత్రం ఇటువంటి పిచ్చి పనులు చెయ్యకూడదు తెలుసా? ఇద్దరం సావిత్రిని ఓదార్చి ధైర్యం చెప్పి ఇంటికి పంపించాం. మేమిద్దరం కాసేపు అలాగే కూర్చున్నాం. సావిత్రికి మాట అయితే తేలిగ్గా ఇచ్చాంరా, కానీ నిలబెట్టుకోవాలంటే ఎన్ని కష్టాలు ఎదుర్కోవాలో బసవయ్య అనుమానంగా అన్నాడు. నేను చిన్నగా నవ్వాను. బసవ, ఒక మంచి పని చేస్తున్నప్పుడు కష్టాలు తప్పవురా. చంద్రానికి చనిపోయే సమయంలో మాటిచ్చాం, దాన్ని నెరవేర్చాల్సిందే. కష్టాల్ని చూసి బెదిరిపోతే ఈ లోకంలో ఒక్క పని కూడా చేయలేం. బసవ, ఎప్పుడు ఎదురు తిరిగినా భయపడన్రా. నువ్వొక్కడివి నా అండగా ఉంటే చాలు. ఉంటావా? నేను బసవయ్య చెయ్యి పుచ్చుకొని అడిగాను. నా చెయ్యి ఆప్యాయంగా నొక్కాడు బసవయ్య. విశ్వం, నీ స్నేహితుడిగా ఎన్ని కష్టాలు వచ్చినా సరే నీ వెంట ఉంటాన్రా అన్నాడు. బసవ, అతని 2 చేతుల్ని నా చేతిలోకి తీసుకున్నాను. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఇటువంటి మంచి స్నేహితుడు లభించాడు. ఆ మర్నాడే మేమిద్దరం హైదరాబాద్ వెళ్ళాం. నాగయ్య గారిని కలిసి చంద్రం చనిపోయిన విషయం, అతని పంట నాశనం కావడం మొదలైన విషయాలు చెప్పాం. ఆ పొలం సావిత్రి పేర పెట్టమని, మేము దాన్ని కౌలుకు తీసుకుని ప్రతి సంవత్సరం పంట పండించి సావిత్రికి ఇస్తామని చెప్పి ఆ విధంగా రాయమని ఆయన్ని కోరాం. నాగయ్య గారు మా మాటలకు సంతోషించి మేము చెప్పినట్లు చేశారు. ఊరికి తిరిగొచ్చాం. ఇన్నాళ్ళు మేము ఊళ్ళో వాళ్ళని ఎలా ఎదుర్కోవాలా అని ఆలోచించాం. కానీ ఇంట్లో వాళ్ళ సంగతి మర్చిపోయాం. మా ఇంట్లో నేను సావిత్రి పొలం చేస్తున్నానని తెలియగానే నాన్న నా మీద మండిపడ్డారు. విశ్వం, సావిత్రి పొలం నువ్వు చేస్తున్నావటగా కోపంగా అడిగారు. అవును నాన్న, చంద్రం లేడుగా, మరి పొలం ఎవరు చేస్తారు? చంద్రం లేకపోతే సావిత్రి ఉంది, దాని తల్లి ఉంది, వాళ్ళు చూసుకుంటారు. మధ్యలో నీకెందుకు? సావిత్రి చిన్నపిల్ల, ఆమె ఏం చేయగలదు? సావిత్రి తల్లి నాయుడికి భయపడి కూతురి ముఖం కూడా చూడటం లేదు. పాపం సావిత్రి మొన్న కాలువలో పడి ఆత్మహత్య చేసుకోబోయింది నాన్న. ఆయన దానికి విచారించకపోగా చిరాకు పడుతూ, లోకంలో ఎందరో చస్తుంటారు, అందరినీ ఆదుకుని కాపాడగలమా? అయినా సావిత్రి కులమేమిటి, నీ కులమేమిటి? దాని మీద ఊళ్ళో అందరూ కక్షగట్టారు. అటువంటి దానికి సహాయం చేస్తే ఈ ఊళ్ళో మనకు మంచినీళ్లు కూడా లభించవు తెలుసా? విశ్వం, ఎవరి సమస్యలు వారే పరిష్కరించుకుంటారు. మధ్య నీకెందుకు? నువ్వు ఆ పొలం చేయడానికి వీల్లేదు అని ఖచ్చితంగా చెప్పారు. నాన్న, లోకంలో ఎవరెలా చేస్తే నాకెందుకు? ఇది మన కళ్ళ ముందు జరుగుతున్న అన్యాయం. అందున చంద్రం నా చిన్ననాటి స్నేహితుడు.
అతడు ఎలా చనిపోయాడో మీకు తెలుసు. అతడు చనిపోయేటప్పుడు సావిత్రిని కాపాడుతానని మాటిచ్చాను. ఎవరడ్డం వచ్చినా సరే సావిత్రి పొలం చేయాల్సిందే అన్నాను గట్టిగా. అయితే దానివల్ల నీకొచ్చే కష్టనష్టాలతో నాకేం సంబంధం లేదు అంటూ చరచరా లోపలికి వెళ్ళిపోయాడు. నేను బసవయ్య కలిసి సావిత్రి పొలం చేయసాగాం. ఈ విషయం ఊళ్ళో వారందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. చాలామంది వచ్చి నాన్నను అడిగారు. ఆయన ఖచ్చితంగా చెప్పారు, నాకు వాడికి సంబంధం లేదు, వాడి విషయాలేమీ నాకు చెప్పొద్దు అని. మా వెనకాల ఎన్ని అన్నా మా ఎదురుగా నిలిచెవ్వరూ ఏమీ మాట్లాడలేకపోయేవారు. రోజులు గడుస్తున్నాయి. సావిత్రికి నెలలు నిండాయి. ఈరోజు రేపు అన్నట్లుంది ఊరికి దూరంగా ఆ పాకలో ఒక్కతే అవస్థలు పడుతోంది. ఇటువంటి సమయాల్లో ఆడసాయం అవసరం. కానీ సావిత్రి ఇంటి ఛాయలకి కూడా ఎవ్వరూ పోవటం లేదు. బసవయ్య మాత్రం పాలేరు చేత రోజు పాలు భోజనం పంపిస్తున్నాడు. ఒకరోజు బసవయ్య పాలేరు వెళ్ళేటప్పటికీ మంచం మీద పడుకుని మూలుగుతోందట. ఆ మాట వినగానే నా మనస్సు విపరీతంగా బాధపడింది. కానీ ఏం చెయ్యను? నా భార్య లక్ష్మికి ఇప్పటికీ నా మీద పీకల దాకా కోపం ఉంది. సావిత్రి విషయంలో మొదట్లోనే నాతో ఘర్షణ పడింది. నిజంగా భర్తని అర్థం చేసుకుని అతనికి అన్ని విధాలా సాయంగా ఉండే భార్య దొరకడం చాలా అదృష్టం. ఆ అదృష్టం నాకు లేదు. బసవయ్య దగ్గరికి వెళ్ళాను. బసవా, ఏం చేద్దాంరా అన్నాను. విశ్వం, నువ్వు కంగారు పడకురా. మన భార్యలు ఎలాగో మన మాట వినరు. పాలేరును బతిమాలి వాడి పెళ్ళాన్ని పంపుతాలే అన్నాడు. ఆ మాటతో కొద్దిగా శాంతించాను. ఆ రాత్రి సావిత్రి ప్రసవించింది. ఆడపిల్ల పుట్టింది. మేం చాలా ఆనందపడ్డాం. రోజులు గడుస్తున్నాయి. వారాలు నెలలు, నెలలు సంవత్సరాలుగా మారుతున్నాయి. ఒకరోజు బసవయ్య నౌకరొచ్చి, పాపగారికి వారం రోజుల నుండి జ్వరమటండి, మిమ్మల్ని ఒకసారి రమ్మన్నారు అని చెప్పాడు. ఇన్నాళ్ళు సావిత్రికి దూరం ఉండి అవసరాలు తీర్చడమే కానీ ఎప్పుడూ ఆ ఇంటికి వెళ్ళలేదు. పాపకు జ్వరంగా ఉంది అంటే చూడకుండా ఉండలేకపోయాను. సావిత్రి ఇంటికి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి సావిత్రి పాప మంచం పక్కనే క్రింద దిగాలుగా కూర్చుంది. నన్ను చూడగానే లేచి నుంచుంది. ఎలా ఉంది పాపకు సావిత్రి అని అడిగాను. ఆ మాటకు సావిత్రి చెంగు ముఖం మీద కప్పుకొని ఏడ్వసాగింది. ఆ స్థితిలో సావిత్రిని చూడగానే నా హృదయం ద్రవించింది. భర్త పోయాడు, తల్లి ఉన్నా లేనట్టే లెక్క. నా అన్నవాళ్లు లేరు. పాప మీదే ప్రాణాలు పెట్టుకొని బతుకుతోంది. చివరికి పాపను కూడా ఆమెకు దక్కనీయడా దేవుడు? దగ్గరగా వెళ్ళి సావిత్రి తల మీద చెయ్యి వేసి, సావిత్రి బాధపడకు, పాపకు తప్పకుండా నయమవుతుంది, ఊరుకో సావిత్రి. ఇంకా ఏదో చెప్పబోయాను. బయట అడుగుల చప్పుడు వినిపించింది. నేను చటుక్కున సావిత్రికి దూరంగా జరిగి బయటికి వచ్చి చూశాను. ఎవ్వరూ కనబడలేదు. నేనే ఏదో భ్రమపడి ఉంటాననుకున్నాను. కాసేపు కూర్చుని సావిత్రిని ఓదార్చి ఇంటికొచ్చాను. మర్నాడు మధ్యాహ్నం లక్ష్మి అడిగింది, నిన్న సావిత్రి ఇంటికి వెళ్ళారటగా? నేను ఆశ్చర్యంతో తలక్రిందులయ్యాను. ఈ విషయం లక్ష్మికి ఎలా తెలిసిందోనని. నీకెలా తెలిసింది? నాకేమిటి, ఊరందరికీ తెలిసింది. పాపం చాలా ప్రేమతో దగ్గరకు తీసుకుని ఓదార్చారటగా అంది వ్యంగ్యంగా. ప్రేమ కాదు, జాలి, దయ. ఆ హరిజనవాడలో అనేక మంది రోగాలతో కష్టాలతో బాధపడుతున్నారు. వాళ్ళందరి మీద జాలి చూపరే లక్ష్మి. వాళ్ళందరి బాధలు తీర్చేందుకు నేను దేవుడిని కాను. నాకంత ఓపిక, శక్తి కూడా లేవు. సావిత్రిని ఆదరించడానికి ఉన్నాయా? సావిత్రి చిన్నప్పటి నుంచి తెలిసిన పిల్ల, పైగా నా స్నేహితుడి భార్య. మన కళ్ళ ముందే పెద్దల అమానుషత్వానికి బలైన పిల్ల. నా కళ్ళ ముందే కాలువలో పడి చావబోయింది. చూస్తూ చూస్తూ 2 ప్రాణాలు బలి అవుతుంటే ఎలా ఊరుకోమంటావు? నీ చెల్లెలే అలా బాధపడుతుంటే నువ్వు చూస్తూ ఊరుకోగలవా? లక్ష్మి ముఖం చిట్లించింది. ఛీ, నా చెల్లెలికి అటువంటి దౌర్భాగ్యం ఎందుకు పడుతుంది? అటువంటి దౌర్భాగ్యం ఎవ్వరికీ పట్టకూడదనే నా తాపత్రయం. పోనీ సాటి స్త్రీగా ఆలోచించు. సావిత్రి నీలాంటి అమ్మాయేగా. సాటి ఆడదాన్ని లోకులు కాకులు గద్దల్లా పొడుస్తుంటే కనికరం చూపలేవా? లోకంలో ఉన్న ఆడవాళ్ళందరినీ చూసి జాలిపడే విశాల హృదయం నాకు లేదులేండి. మంచం మీద పడుకుని దుప్పటి పైకి లాక్కుంది. లక్ష్మి, మనసులో ఏదో అనుమానం పెట్టుకుని బాధపడటం మంచిది కాదు. కనీసం నువ్వైనా నన్ను అర్థం చేసుకో లక్ష్మి. ఆ అమ్మాయి నా చెల్లెల్లాంటిది అన్నాను. చెల్లెల్లాంటిది కానీ చెల్లెలు కాదుగా. చెల్లెలు ప్రియురాలుగా మారటానికి ఎంతోసేపు పట్టదు. లక్ష్మి, అరవకండి. ఊరంతా ఒక్కలా చెప్పుకుంటున్నారు. కిందటి జన్మలో ఏం పాపం చేశానో ఈ జన్మలో అనుభవిస్తున్నాను. లక్ష్మి కళ్ళు తుడుచుకుంది. నేను మాట్లాడలేదు. మూర్ఖంగా ఆలోచించే స్త్రీతో ఏం మాట్లాడగలం? స్త్రీల ఎడల స్త్రీలకే సానుభూతి లేదు. నా వంటి వారు ఏదైనా సహాయం చేయబోయినా అనుమానిస్తారు. ఆ రోజు నుంచి ఊరంతా నా ఎదుటే హేళనగా ఏవేవో మాట్లాడడం ప్రారంభించారు. దానికి తోడు ఇంట్లో లక్ష్మి సాధింపు, ఏడుపులు అన్నింటినీ సహించడం నేర్చుకున్నాను.
నన్నే ఇలా అంటుంటే పాపం సావిత్రిని ఇంకెన్నంటున్నారో. వాటిని విని సావిత్రి ఎలా సహిస్తోందో. కానీ నేనేమీ చెయ్యలేని స్థితిలో ఉన్నాను. ఒకరోజు ఉదయం ఊరంతా ఒక్కసారి గుప్పుమంది సావిత్రి ఊరు వదిలి వెళ్ళిపోయిందని. ఆ మాట నాకు షాక్లా తగిలింది. సావిత్రి ఊరివారి మాటలు పడలేక పాపతో కూడా ఆత్మహత్య చేసుకుని ఉంటుంది. అయ్యో, సావిత్రిని కాపాడుకోలేకపోయాను. చంద్రం, నీకిచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయాన్రా. నన్ను క్షమించరా. ఏం చెయ్యను, నేనొట్టి అసక్తుడిని, అసమర్థుడిని. మనసులో దుఃఖించాను. సావిత్రిని రక్షించలేకపోయారనే దిగులు నా మనసుని చెదపురుగులా తినసాగింది. రోజురోజుకి నా ఆరోగ్యం క్షీణించిపోతోంది. దేవత లాంటి భార్యకి అన్యాయం చేస్తే ఆ పాపం ఊరికే పోతుందా? ఊళ్ళో అనే ఈ మాటలకి నవ్వుకునేవాడిని. ఆ విధంగా వెళ్ళిపోయిన సావిత్రి 6 ఏళ్ల తర్వాత తిరిగొచ్చింది. సావిత్రి జీవించే ఉందన్న మాట చాలా సంతోషం వేసింది. కానీ బసవయ్య చెప్పే మాటలు వింటుంటే ఆ సంతోషం ఎక్కువసేపు నిలవలేదు. సావిత్రి చిక్కిపోయి అస్థిపంజరంలా ఉందిరా. జుట్టంతా తెల్లబడిపోయింది. సావిత్రి లోకుల మాటలు నిజం చేసిందిరా. ఇప్పుడు ఆవిడ పూర్తిగా చెడిపోయిన మనిషిరా. ఈ స్థితిలో ఉండే కన్నా సావిత్రి చచ్చిపోతేనే బాగుండును అనిపించింది. సావిత్రిని ఇలా చూడటానికా ఆనాడు ఆమెను రక్షించింది. ఊళ్ళో వాళ్ల చేత ఇన్ని మాటలు పడ్డది. నా కుటుంబ సుఖాన్ని కూడా దూరం చేసుకుంది. నువ్వు ఒక్కసారి వెళ్ళి చూసొస్తావా అని అడిగాడు బసవయ్య. నేను వెళ్ళలేను అన్నాడు. బసవయ్య వెళ్ళిపోయాడు. 10 రోజుల తర్వాత బసవయ్య పాలేరు ఒక ఉత్తరం తీసుకొచ్చి ఇచ్చాడు. అది సావిత్రి రాసింది. విప్పి చదివాను. అన్నయ్య, నేనొచ్చి 20 రోజులు అవుతోంది. ఇన్ని రోజుల నుండి నువ్వు వస్తావేమోనని ఎదురు చూశాను, కానీ రాలేదు. బహుశా నా మీద అసహ్యమేమో. అన్నయ్య, ఎవరూ కావాలని చెడిపోరు. నేను అందరిలా జీవించాలని కోరుకున్నాను, కానీ ఈ లోకం బతకనివ్వలేదు. ఏం చెయ్యను? అక్కడికి నన్ను ఎన్ని మాటలన్నా మొండిగా సహించాను, కానీ నిన్ను కూడా నిందిస్తుంటే విని భరించలేకపోయాను. నువ్వు ఆ రోజు వెళ్ళిన తర్వాత ఒకరోజు కరుణం వచ్చి నా చెయ్యి పట్టుకున్నాడు. విదిలించాను. ఏం, ఆ విశ్వంపాటి చేయకపోయానా, లేక వాడికి తెలుస్తుందని భయమా అంటూ వెకిలిగా నవ్వాడు. వాడిని బలవంతంగా బయటకు నెట్టి తలుపు వేశాను. ఇక ఈ ఊళ్ళో ఉండలేను. నా వల్ల మీకు కూడా ఇబ్బందులు. అందుకే పాపం తీసుకొని ఈ విశాల ప్రపంచంలో కడుగు పెట్టాను. కానీ నాలాంటి స్త్రీని ఎవరు ఆదరిస్తారు? తెగిన గాలిపటంలా తిరిగాను. నా జీవితం కాలిపోయింది. ఇంకా నేనెంతో కాలం బతకను అనిపించింది. చివరి దశలో నా వాళ్ళంటూ మిగిలి ఉన్న మీ సమక్షంలో చనిపోవాలని వచ్చాను. నా కూతుర్ని మాత్రం నా జీవితానికి దూరంగా ఉంచాను. బోర్డింగ్ స్కూల్లో పెట్టి చదివిస్తున్నాను. దానికి నా జీవితం గూర్చి తెలీదు. అన్నయ్య, ఒక్కసారి నిన్ను చూడాలని ఉంది. ఒక్కసారి వచ్చి కనిపించిపోవా? సావిత్రి నా ముందు నిలబడి అభ్యర్థిస్తున్నట్లుగా అనిపించింది. ఆ రాత్రి సావిత్రి ఇంటికి వెళ్ళాను. కాసేపు కూర్చుని వచ్చాను. నేను రోడ్డు మీదకి వచ్చేసరికి అప్పుడే బస్సు దిగి ఊళ్ళోకి అడుగుపెడుతున్న నువ్వు కనిపించావు. ఆ చీకట్లో కూడా నీ కళ్ళల్లో నా మీద అసహ్యాన్ని చూడగలిగాను. కానీ నేనేం చెయ్యను? కొందరు జీవితంలో కష్టాలు అనుభవించడానికే పుడతారు. నేను అంతే. ఇది నా కథ బాబు. ఇది 100కి 100 పాళ్ళు నిజం. నీకు అనుమానంగా ఉంటే బసవయ్యని అడుగు. ఒకటి చెప్పు బాబు, నేను చేసింది మంచి పనా కాదా? నువ్వు చదువుకున్నవాడివి, మంచి చెడ్డలు ఆలోచించగలవాడివి. నా మనసుని నా తండ్రి అర్థం చేసుకోలేదు, నా భార్య అర్థం చేసుకోలేదు. కనీసం నువ్వైనా అర్థం చేసుకున్నావా మధు? ఇప్పటికైనా నేను చేసింది మంచి పని అనిపిస్తే జీవితంలో ఏ సుఖానికి నోచుకొని ఈ నిర్భాగ్యుడిని తలుచుకొని ఒక్క కన్నీటి బొట్టు విడువు నాయనా. అది చూసి నా ఆత్మ ఏ లోకంలో ఉన్నా సంతోషిస్తుంది. ఇదే తండ్రిగా నేను కోరేది. నీ అభిమానానికి నోచుకొని నీ తండ్రి. మధు చెంపలు కన్నీటితో తడిసిపోయాయి. ఒక స్త్రీని, ఒక అనాథని కాపాడటానికి ఎంత కష్టపడ్డాడు తన తండ్రి. నిజంగా అటువంటి తండ్రికి కొడుకుగా పుట్టినందుకు తను గర్వించాలి. అటువంటి తండ్రికి తోడు నీడగా ఉండాలి. కానీ తనేం చేశాడు? ఆ తండ్రిని ద్వేషించాడు, అసహించుకున్నాడు. నాన్న, నేనెంత దుర్మార్గుడిని! నీ గొప్పతనాన్ని గుర్తించలేకపోయాను. నీ మంచి మనసు అర్థం చేసుకోలేకపోయాను. నన్ను క్షమించు నాన్న. మంచం మీద కూర్చోలేక లేచి అటు ఇటు తిరగసాగాడు మధు. ఒకప్పుడు ఈ ఇంటికి రావడానికి ఇష్టపడేవాడు కాదు. ఒకవేళ వచ్చిన క్షణం కూడా స్థిమితంగా ఉండలేకపోయేవాడు. ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అని ఉండేది. కానీ ఇప్పుడు తన తండ్రి తిరుగాడిన ఈ ఇల్లు ఎంతో ప్రియంగా ఉంది, ఎంతో పవిత్రంగా తోస్తోంది. హఠాత్తుగా ఎన్నో ఏళ్ల క్రితం జరిగిన సంఘటన జ్ఞాపకం వచ్చింది. అప్పుడు తను హైస్కూల్లో చదువుకుంటున్నాడు. ఒకరోజు తోటి పిల్లలు కలిసి కర్రాబిళ్ళ ఆట ఆడుతున్నారు.
అప్పుడు తన కర్ర వెళ్ళి ఒక పిల్లకి తగిలింది. ఆ పక్కనే వెడుతున్న కనకయ్య తాత, ఒరేయ్ చెల్లెల్ని కొడతావేరా అన్నాడు. ఆ మాటకు తను తెల్లబోయాడు. చెల్లెలా? అవునరా, పిన్ని కూతురు చెల్లెలుగాక ఏమవుతుందిరా? చెల్లెల్ని ప్రేమగా చూడాలి గాని అలా కొట్టకూడదు అన్నాడు నవ్వుతూ. ఇది మరీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ రాత్రి అమ్మని అడిగాడు. అమ్మా, నాకు చెల్లెలుందటగా? ఆ ప్రశ్నకు జవాబుగా తన వీపు బద్దలైంది. తనని కొట్టినందుకు నాన్న అమ్మని తిట్టాడు. అమ్మ ఏడుస్తూ పడుకుంది. ఇటువంటి సంఘటనలు తనకు జ్ఞానం తెలిసిన తర్వాత చాలా జరిగాయి. లోకంలో మంచి పనులు చెయ్యాలంటే కష్టాలను ఎదుర్కోవాలంటారు. కానీ తన తండ్రికి ఎదురైన కష్టాలు ఏ వ్యక్తికి ఎదురవ్వేమో. నిజంగా తన తండ్రి ఎంత బాధపడ్డాడు. ఇంట్లోనూ బయట ఎన్ని మాటలు పడ్డాడు. తను కూడా అందరితో కలిసి ఎన్నన్నాడు. మళ్ళీ ఒక్కసారి ఆ వెనకటి రోజులు తిరిగొస్తే ఎంత బాగుండును. అప్పుడు తను లోకులు ఏం చెప్పినా నమ్మడు. తన తండ్రిని అసలు విషయం అడుగుతాడు. ఆయన్ని అర్థం చేసుకుంటాడు. నాన్న, ఎవరేమన్నా భయపడుకు, నేనున్నాను అని చెప్తాడు. కానీ కాలచక్రం వెనక్కి వెళ్ళదు. తను బతికున్నంత కాలం తనకి మానసిక వ్యధ తప్పదు. తండ్రి మంచాన పడ్డ సమయంలో ఒకరోజు బసవయ్య తన దగ్గరికి వచ్చి, మధు, ఒక్కసారి వచ్చిపో బాబు, ఆయన నీకోసం ఎదురు చూస్తున్నాడు, నిన్నే కలవరిస్తున్నాడు అన్నాడు. ఆ క్షణంలో తన కళ్ళ ముందు సావిత్రి ఇంట్లోంచి బయటకు వస్తున్న తండ్రి మెదిలాడు. వెంటనే ఆయనకి నేనెందుకు, సావిత్రి ఉందిగా సేవ చేయడానికి అన్నాడు ఈసడిస్తూ. బసవయ్య బాధపడుతూ, మధు, నువ్వు కూడా అనేసావా? మీ నాన్న జీవితం ధన్యమైపోయింది బాబు అని వెళ్ళిపోయాడు. ఆయనకి తగిన శాస్తి జరిగిందని సంతోషించాడు. ఇప్పుడు అనిపిస్తోంది ఆ ఆఖరు సమయంలో అయిన వాళ్ళెవ్వరూ దగ్గరలేక ఎంత తపించిపోయాడో అని. నాన్న, ఈ మూర్ఖుడిని మన్నించు. నీ ఔన్నత్యాన్ని తెలుసుకోలేక నిన్నెన్నో విధాలుగా హింసించాను. తలగడలో ముఖం దాచుకుని విలపించాడు మధు. నీరెండా చెరువు నీళ్లలో పడి నీటికి ఎరుపు పూత పూస్తోంది. కాలవలో ఒక పక్కన బెస్తవాళ్ల పిల్లలు కూర్చుని చేపలు పడుతున్నారు. మరికొంతమంది పిల్లలు కాలువ మధ్యలోకి వెళ్ళి అక్కడ ఆడుతున్నారు. మధు ఆ పిల్లని చూస్తూ కూర్చున్నాడు. దూరాన ఎర్రని మంటలు కనిపిస్తున్నాయి. ఏదో శవం కాలుస్తున్నట్లుంది. పాపం, ఎవరో చనిపోయినట్లున్నారు అనుకున్నాడు మధు. బాబు, చేపలు కావాలా? 2 చేపలు తెచ్చి వాటిని చూపుతూ అడుగుతోంది ఒక పిల్ల. మధు చేపల్ని చూడలేదు, ఆ పిల్లనే చూస్తున్నాడు. చింపిరి జుట్టు, దుమ్ము కొట్టుకుపోయిన శరీరం, పీలికలై వేలాడుతున్న లంగా. ఆ పిల్ల ఆశగా మధు వైపే చూస్తోంది. ఆ పిల్లని నిరాశపరచడం ఇష్టం లేక, తనకు అవసరం లేకపోయినా ఆ చేపలు తీసుకుని 2 రూపాయలు ఇచ్చాడు మధు. అది చూసి అక్కడున్న పిల్లలందరూ మధు చుట్టూ మూగి మావి కొనండి అంటూ గోల చేయసాగారు. గాలానికి చిక్కిన చేపలా అయింది మధు పరిస్థితి. ఏంట్రా గోలా? ఆ అరుపుకి తుపాకీ దెబ్బతిన్న పక్షుల్లా పిల్లలు చెదిరిపోయారు. మధు తల తిప్పి చూశాడు. ఎదురుగా రాజు నిలబడున్నాడు. మధు, ఇక్కడ కూర్చున్నావేరా అంటూ పక్కనున్న రాయి మీద రుమాలు పరుచుకొని కూర్చున్నాడు రాజు. మధు మాట్లాడలేదు. పీక్కుపోయిన మధు ముఖాన్ని చూస్తూ, మధు, అలా నీరసంగా ఉన్నావేమ్రా, భోజనం చేయలేదా అన్నాడు. అప్పుడు జ్ఞాపకం వచ్చింది మధుకి, తను భోజనం చేయక 2 రోజులైందని. రాజు ప్రశ్నకు సమాధానం చెప్పకుండా నీళ్లల్లోకి గులకరాళ్ళు వేస్తూ కూర్చున్నాడు. అంతలో టప్పుమని పెద్ద శబ్దం వినవచ్చింది. మధు తలెత్తి చూశాడు. సావిత్రి శవం కాలుతోందిగా, దానిలోంచి వచ్చిందిరా ఆ శబ్దం అన్నాడు రాజు. మధు ఉలిక్కిపడ్డాడు. ఆ కాలుతోంది సావిత్రి శవమా? ఎర్రటి మంటలు ఆకాశంలోకి లేస్తున్నాయి. ఆ మంటల్ని చూస్తుంటే సావిత్రి ఆ మంటల మధ్య నిలబడి తనని పిలుస్తున్నట్లు అనిపించింది. బాబు, ఒక్కసారి రావు, నిన్ను చూడాలని ఉంది తండ్రి అంటోంది. మధు కళ్ళ నుండి నీరు చెంపల మీదికి జలజల రాలింది. రాజు మధు వైపు చూశాడు. మనసున్న ప్రతివాడి హృదయం ద్రవించే జాలి కదరా సావిత్రిది. సావిత్రిని చూస్తుంటే ఇటువంటి వారిని దేవుడు ఎందుకు సృష్టిస్తాడా అనిపిస్తుంది. ప్రతి వారు సావిత్రిని నిందించేవాడే కానీ ఆమె పరిస్థితిని సానుభూతితో అర్థం చేసుకున్న వారొక్కడూ లేరు. పోనీ బ్రతికినన్నాళ్ళు హింసించారు. ఆవిడ చచ్చింది కదా, ఇక ఆ ప్రాణం లేని కట్టె మీద కోపమేమిటి? ఇప్పుడైనా ఆదుకోవద్దు. ఆమె మీద ఎంత అసహ్యం ఉన్నా కనీసం మానవతా దృష్టితోనైనా శవాన్ని దహనం చేయడానికి ముందుకు రావాలా? ఒక్కరూ రాలేదు. కనీసం ధన సహాయమైనా చెయ్యలేదు. ఇంటి ముందు చేరి ఎవరికి వారు సావిత్రిని గూర్చి చెప్పుకుంటారే గాని శవాన్ని గూర్చి ఆలోచించే వాళ్ళు ఎవ్వరూ కనపడలేదురా. ఇక నేను, రామం, బసవయ్య గారు పూనుకొని కార్యక్రమం జరిపించాం. చిచి, ఏం మనుషులరా వీళ్ళు, వీళ్లకన్నా జంతువులు నయం చీదరించుకున్నాడు రాజు. రాజు తననుద్దేశించే ఆ మాటలన్నట్లుగా వ్యధ చెందాడు మధు. అవునరా రాజు, నేను మనిషిని కాదురా, రాక్షసుడిని.
చేతుల్లో ముఖం దాచుకుని విలపించాడు మధు. రాజు తెల్లబోయాడు. ఏమైందిరా మధు, నువ్వెందుకలా బాధపడుతున్నావు? ఏం చేయగలడు? అలాగే మోకాళ్ళ మీద తలపెట్టుకొని కూర్చున్నాడు. మీరు ఇక్కడున్నారా? ఆ మాటకి ఇద్దరు ఉలిక్కిపడి పక్కకు చూశారు. పద్మ నిలబడి ఉంది. రాజును చూస్తూ మీకోసం ఊరంతా వెతుకుతున్నా అంది బుంగముతి పెడుతూ. రాజు నవ్వాడు. రాజు ఎక్కడ ఉంటాడు? ఈ రాణి పక్కనే ఉంటాడు. అది సరే గాని నువ్వెలా వచ్చావు? మీ నాన్న నిన్ను చూడలేదా? మా నాన్న సావిత్రి ఇంటి దగ్గరున్నాడు. ఇదే సరైన సమయమని నేను ఇలా వచ్చేశాను. మరి మీకిష్టమని కజ్జికాయలు కూడా తెచ్చా, రండి అంది. మధు వస్తారా? అందమైన ఆడపిల్ల ప్రేమగా కజ్జికాయలు పెడతానంటే వద్దనకూడదు. మళ్ళీ కలుస్తాలే. నువ్వు మాత్రం అలా విచారిస్తూ కూర్చోకురా. పోయిన వాళ్లతో మనం పోలేం కదా, ధైర్యం తెచ్చుకో. మధు భుజం తట్టి లేచి పద్మతో వెళ్ళిపోయాడు. మధు ఏమీ పట్టని యోగిలా కూర్చుండిపోయాడు. చీకటి నీడలు వ్యాపిస్తున్నాయి. మధు దృష్టి మాత్రం దూరంగా కనిపిస్తున్న మంటల మీదే ఉంది. నిన్నటి వరకు ప్రాణంతో కదలాడిన శరీరం ఈరోజు బూడిదగా మారుతోంది. కలలు, కన్నీళ్లు, కష్టాలు అన్నీ కాలిపోయాయి. బ్రతికున్నంతకాలం ఆమెని మాటలతో హింసించారు. ఇప్పుడు ఇంకెవరినంటారు? ఇటువంటివన్నీ చూస్తుంటేనే జీవితం క్షణికమనిపిస్తుంది. ఏ నిమిషంలో మట్టిలో కలుస్తామో తెలీదు. ఇటువంటి అశాశ్వతమైన జీవితం కోసం మానవుడు ఎన్ని పాటలు పడతాడో. పైగా ఉన్నన్నాళ్ళు హాయిగా కలిసిమెలిసి ఉండక కక్షలు, ద్వేషాలు పెంచుకుంటారు. మధు తన లోకంలోంచి బయటకొచ్చి చూశాడు. ఎదురుగా తెల్ల చీర రెపరెపలాడింది. ఆ చీకట్లో ఎవరో చప్పున పోల్చుకోలేకపోయాడు. ఎవరు? నేను మధు, లలితని. లలిత? మధు ఆశ్చర్యపోయాడు. ఈవేళప్పుడు ఎందుకు వచ్చిందో. లలిత మధు పక్కనొచ్చి కూర్చుంది. ఒంటరిగా ఇక్కడ కూర్చున్నావేం మధు? ఏం లేదు. చుట్టూ చూశాడు. అంతా నిశ్శబ్దంగా ఉంది. నువ్వెందుకొచ్చావు? చిన్నగా నవ్వింది లలిత. మధు అదేం ప్రశ్న? నీకోసం వచ్చాను. ఎన్నాళ్ళ నుంచో ఈ సమయం కోసం చూస్తున్నాను. సావిత్రి చచ్చిపోయిందటగా. అందరూ అక్కడికి వెళ్ళారు. మంచి అవకాశాన్ని వదలలేకపోయాను. సావిత్రి చనిపోవడం మీ అందరికీ ఆటవిడుపుగా ఉందా అనుకుని మనసులో నవ్వుకున్నాడు మధు జాలిగా. లలిత మధుకి ఇంకాస్త దగ్గరగా జరిగింది. మధు, ఆ రోజు నా మీద కోపంతో మా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయావు, కానీ నా గుండెల్లో మాత్రం శాశ్వతంగా నిలిచిపోయావు. లలిత మాటలు మధుకి అసహ్యాన్ని కలిగించాయి. కానీ లలిత అదేం పట్టించుకోకుండా తన ధోరణిలో తను చెప్పుకుపోతోంది. మళ్ళీ ఒక్కసారి నువ్వు కనిపిస్తే బాగుండును అనుకుంటూ ఉండేదాన్ని. నా అదృష్టం కొద్దీ ఆ రోజు నువ్వు మా ఇంట్లో కనిపించావు. దానికి తోడు నువ్వు మా వారి ఫ్రెండ్ అని తెలిసింది. ఆ రోజే నేనెంత ఆనందపడ్డానో తెలుసా? అవును మధు, నువ్వు మళ్ళీ మా ఇంటి వైపు రాలేదేం? లలిత, నేను బ్రతకడం నీకు ఇష్టం లేదా? లలిత చిన్నబుచ్చుకుంది. నేనేం చేశాను? ఏం చెయ్యొద్దనే నేను చెప్పేది. నా మానాన నన్ను బతకనివ్వు. లక్షణంగా పెళ్లి చేసుకున్నావు. నీకేం లోటు? హాయిగా కాపురం చేసుకో. లలితకి కోపం వచ్చింది. మధు, నేను నీ చేత నీతులు చెప్పించుకోవడానికి రాలేదు అంది మళ్ళీ నెమ్మదిగా. మధు, నీ పట్టుదల నీదేనా? నా మాట వినవా? నా మీద ఆ మాత్రం జాలి లేదా అంది. లలిత, జాలి కాదు, అసహ్యం కలుగుతోంది. ముందు నువ్వు ఇక్కడి నుంచి పోతావా లేదా తీక్షణంగా అన్నాడు మధు. ఈ అవమానాన్ని భరించలేకపోయింది లలిత. కోపంతో రెచ్చిపోయింది. వెడతాను మధు, కానీ ఒక్కటి జ్ఞాపకం ఉంచుకో. అవమానింపబడిన ఆడది పగబట్టిన తాచు లాంటిది. కాటయ్యక మానదు, జాగ్రత్త. నీ ముఖానికి బెదిరింపు కూడానా? పో, ముందెక్కడి నుంచి పో, పిచ్చిగా అరిచాడు మధు. లలిత లేచి విసవిస నడుస్తూ వెళ్ళిపోయింది. ఎటువంటి ఆడది ఈ లలిత? ఇంత తెగించిన ఆడదానికి గౌరవం, మర్యాద. ఏ తప్పు చెయ్యని సావిత్రి లాంటి వాళ్లకు నిందలు, అపవాదులు. ఏం లోకం, ఏం మనుషులు! చిచి! డబ్బు, హోదా, అధికారం మాటున ఎన్ని తప్పులు చేసినా పర్వాలేదు. అవి ఏమీ లేని స్త్రీ నీతిగా ఉన్నా అపహాస్యం చేస్తారు, సూటిపోటి మాటలతో హింసిస్తారు. ఈ మనుషుల మనస్తత్వాలు ఎప్పటికైనా మారతాయా అనుకుంటూ లేచి ఇంటిదారి పట్టాడు మధు. 4వ భాగంలో మళ్ళీ కలుసుకుందాం.